మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవధేత్ తస్య నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, మీరు పలానా లగ్నంలో కనుక జన్మించినట్లయితే ఆ లగ్నరీత్యా లేదా లగ్నం కాకుండా రాశిరీత్యా మీ యొక్క జాతకాన్ని మీరే చూసుకొని మీకు ఏ ప్రాబ్లం జరుగుతుంది, ఆ ప్రాబ్లం తగ్గట్టుగా మీరు ఏ పరిహారం చేసుకోవాలి అంటే, మీకు మీరుగా మీ జాతకంలో ఫలానా సమస్య వచ్చిందంటే ఈ గ్రహం వల్ల వచ్చింది, నేను ఈ రకమైనటువంటి దానమో మంత్రమో అమ్మవారి నామమో ఏం చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ఇది మీ లైఫ్ లాంగ్కి పనికి వస్తుంది. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. మకర లగ్నము, మకర రాశి. మకరం వారికి ఉన్నటువంటి లక్షణాలు ఏమిటి, అసలు ఒక్కొక్క గ్రహాన్ని బట్టి మీకు ఉండేటువంటి ఎదుగుదల ఇబ్బంది ఎందుకు జరుగుతుంది అనే విషయాన్ని మనం చెప్పుకుంటూ ఉందాం. ఇక్కడ పర్టికులర్గా ఇక్కడ మీరు మకర లగ్నం చూసినట్లయితే మీరు ఇక్కడ లగ్నంలో శని ఉన్నాడని అర్థం కాదు, అక్కడ లగ్నాధిపతి శని అనేటువంటి భావంతో వేశాను ఇక్కడ నేను మీకు. సో శని ఇక్కడ ఉండొచ్చు, 12 రాసులు ఎక్కడైనా ఉండొచ్చు, బట్ ఇక్కడ ఏంటంటే లగ్నాధిపతి శని. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి, చాలామందికి ఉన్నటువంటి అపోహ ఏమిటి అంటే, లగ్నాధిపతి శని కాబట్టి మకరానికి కుంభానికి శని ఏలినాడు శని వచ్చినప్పుడు కానీ, అర్ధాష్టమ శని వచ్చినప్పుడు కానీ, అష్టమ శని వచ్చినప్పుడు కానీ ప్రభావం చూపడం అనుకుంటారు. అది పూర్తిగా తప్పు. అన్ని లగ్నాలకి శని ఒకేలాగా పనిచేస్తాడు. ఎందుకంటే మీకు అలా పక్షపాతం చూపించేటట్టయితే అది గ్రహం ఎందుకు అవుతుంది, ధర్మంగా లేకపోతే. ఒకటే గుర్తుపెట్టుకోండి, పక్షపాతం ఏం చూపించదు. మీరు పూర్వజన్మలో మంచి కర్మలు చేశారు, 100% మంచి కర్మే ఇస్తుంది. తెలుసో తెలియకో కొన్ని తప్పులు చేశారు పూర్వజన్మల్లో, అది ఏ లగ్నమైనా ఖచ్చితంగా ఇక్కడ ఎఫెక్ట్ ఇస్తుంది. ఇది ముందుగా గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్తున్నానంటే, ఈ అవేర్నెస్ లేకపోతే కొన్ని తప్పులు చేస్తాం. అంటే అలాగా ఏలినాడు శని వచ్చింది, ఏం కాదులే, ఎందులో అయినా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు అనుకుంటాం, కానీ ప్రాబ్లం వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. రైట్, ఇక్కడ మనం ఒక్కొక్కటి చూసుకుందాం. సహజంగా మకర లగ్నానికి ఏంటంటే కష్టపడే స్వభావం ఎక్కువగా ఉంటుంది, పట్టుదల ఎక్కువగా ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. మరి లగ్నంలో శని ఉంటే ఏమిటి అంటే, శని కర్మకారకుడు, ఉద్యోగానికి కారకుడు, జాబుకు కారకుడు. అందుకని వాళ్ళకి వర్క్ మీద ఎక్కువగా ఉంటుంది, వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా కూడా. సో ఒక్కొక్కసారి ఏమవుద్ది, శని శుక్రులు పరివర్తన జరుగుతుంది. అలాంటప్పుడు కొన్ని ఆర్టిస్టిక్ రిలేటెడ్ ఇట్లాంటి వాటిల్లో కూడా వెళ్తూ ఉంటారు వాళ్ళు. ఇంకా మంచి వర్కింగ్ స్మూత్గా ఎట్లా వర్క్ చేసుకోవాలనేది కూడా ఉంటుంది వాళ్ళకి. రైట్, అయితే ఇక్కడ ఈ లగ్నానికి ఏంటంటే ద్వితీయాధిపతి లగ్నాధిపతి ఒక్కడే. ఇది మనం ఈ ఫార్ములా అర్థం చేసుకోవాలంటే, లగ్న ద్వితీయాధిపతి ఒక్కడే అంటే ఏంటంటే ఇతని కుటుంబము ఒకటే అవుతుంది. నా కుటుంబం అనే ఫీలింగ్లో ఉంటాడు, నేను వేరే కుటుంబం వేరే అనే ఫీలింగ్లో ఉంటాడు. ఇతను ప్రొజెక్ట్ చేసుకోవడం ద్వారానే ధనయోగాలు ఏర్పడుతూ ఉంటాయి. అంటే కొంతమంది చూడండి, సినిమా యాక్టర్స్, యూట్యూబ్లో చేసేటువంటి వాళ్ళు కొన్ని అంటే కొన్ని ప్రోడక్ట్స్ని వీళ్ళు ప్రమోట్ చేస్తుంటారు. అట్లాగా అంటే మిమ్మల్ని మీరు చూపిస్తూ మీరే డబ్బులు అనమాట, వేరే ఉండవు మనీ అనేటువంటిది. అయితే ఇది ఈ లగ్నాధిపతి శని కనుక వెళ్ళి కేతుతో కలిస్తే వైరాగ్య యోగాలు, రాహుతో కలిస్తే విదేశీ యోగాలు ఇట్లా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఏంటి, లగ్నాధిపతి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ మకర లగ్నం వాళ్ళకి. ఎందుకంటే ఈ స్ట్రాంగ్నెస్ పర్టికులర్గా ఏం చేస్తుందంటే, మీకు ఆ లగ్నాన్ని స్ట్రెంత్ చేస్తూ ఉంటుంది. అంటే లగ్నం స్ట్రెంత్గా ఉంటేనే మనిషి పైకి వస్తాడు, గుర్తుపెట్టుకోండి. లగ్నం కనుక వీక్గా ఉంది, చిన్న చిన్న విషయాలకే తొందరగా భయపడడం కానివ్వండి, తొందరగా డిప్రెస్ అవ్వడం కానీ జరుగుతుంటుంది. అది ఎనీ లగ్నం, నాట్ ఓన్లీ మకర లగ్నం. సో లగ్నం స్ట్రాంగ్ చేసుకోవాలి. లగ్నం స్ట్రాంగ్ చేసుకోవాలంటే ఏం చేయాలి, ఆంజనేయ స్వామి ఉపాసన, కాలభైరవ ఉపాసన, కాళికా అమ్మవారి స్తోత్రపఠనం, ముఖ్యంగా అమ్మవారి యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తుండాలి ఎవరికైనా లగ్నం స్ట్రాంగ్ అవ్వాలంటే. రైట్, అదేవిధంగా ధనాధిపతి కూడా శని అవుతాడు కాబట్టి లగ్న ధనాధిపతులు ఇద్దరు కూడా స్ట్రాంగ్ అవ్వడానికి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది ఏమిటంటే, శనిని స్ట్రాంగ్ చేసుకోండి. మీ జన్మజాతకంలో శాటర్న్ ఎలా ఉన్నాడు, మీకు కొంచెం దోషంగా ఉంది అనిపిస్తుంది, మీకు తెలుస్తుంది, ఎక్కువ నిద్ర రావడం కానివ్వండి,
ప్రతిదీ బద్ధకంగా అవుతుంది అంటే మీ జన్మజాతకంలో శాటర్న్ యొక్క పాత్ర సరిగ్గా లేదని మీరు అర్థం చేసుకోవాలి. అప్పుడు నూనె, ఇప్పుడు టెంపుల్స్లో శివాలయాల్లో నూనెని వాడుకోవడానికి మీకు తోచినంత, మీకు శక్తి ఉన్నంత ఇస్తూ ఉండండి టెంపుల్స్లో, ముఖ్యంగా శివాలయాల్లో. ఆటోమేటిక్గా మీకు స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది. ఆంజనేయ స్వామి ఉపాసన చేయడం చేయండి. ఇక 3, 12 అధిపతి గురువు అయ్యాడు. అంటే 3, 12 అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, సిబ్లింగ్స్ ఎవరైనా విదేశాలకు వెళ్ళడం కానీ, లేకపోతే సిబ్లింగ్స్ యొక్క ఇది ఏదైతే ఉంటుందో అంటే సిబ్లింగ్స్ మూలంగా మీకు ఖర్చు ఉండడం కానీ, సిబ్లింగ్స్కి మీరు సపోర్ట్ చేయడం కానీ, లేదా సిబ్లింగ్స్ నుంచి మీకు సపోర్ట్ రావాలన్నా మీరు ముఖ్యంగా మీ జన్మజాతకంలో గురువు యొక్క స్థితి ఎలా ఉంది అనేటువంటి చూసుకోవాలి. కొంతమందికి గురువు శుభగ్రహంతో కలిసేయడం, సిబ్లింగ్స్ మీద అమితమైన ప్రేమ ఉంటుంది మకరం వారికి. అలా కాకుండా ఇదే గురువు వెళ్ళి పాపగ్రహాలతో కలిసేయడం, సిబ్లింగ్స్తో గొడవలు ఉంటాయి. అంటే ఇది మనం ఎందుకు తెలుసుకోవాలంటే, జీవితంలో ఒక రిలేషన్తో మీకు గొడవలు ఉన్నాయి, తలనొప్పి ఉంది అన్నప్పుడు ఆ రిలేషన్ని దూరంగా ఉండడం మంచిది. గొడవ పెట్టుకోమని చెప్పట్లే, దూరంగా ఉండి మీ పని మీరు చేసుకోండి. ఫంక్షన్స్లో కలిసామా, ఎక్కడికి కలిసామా, హాయ్ బాయ్ సరిపోతుంది. ఏది 3rd and 12th లార్డ్షిప్ గురువుకి వచ్చింది కాబట్టి, గురువు పాడయ్యాడా మీ దీంట్లో మీరు ఉండాలి. గురువు బాగున్నాడు, వాళ్ళతో కలిసి ఉంటేనే బాగుంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఏది ఈ గురువు గనక బాగుంటే సిబ్లింగ్స్తో కలిసి ఉంటే బాగుంటుంది. గురువు పాడైతే సిబ్లింగ్స్ని హాయ్ బాయ్ వరకు ఉంచుకుంటూ ఏదో మర్యాదగా ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంచుకుంటూ, ఎప్పుడు కూడా ఉదాహరణకి కొంతమందికి సిబ్లింగ్స్తో ఇబ్బందులు ఉంటాయి. అంటే వాళ్ళతో గొడవలు, గందరగోళాలు, ఆస్తుల విషయంలో గొడవలు అవుతున్నాయి అనుకోండి. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళతో గొడవలు పడుతూ ఉండకండి. ఎందుకంటే పూర్వజన్మ కర్మ వల్ల వచ్చింది ఇక్కడ మీకు. వచ్చినప్పుడు ఓకే, పూర్వజన్మ కర్మ తీర్చుకుంటున్నాను అనుకోండి, అమ్మవారి మీద నమ్మకం పెట్టుకోండి, మీ పని మీరు చేసుకోండి. ఇక్కడ కూడా మళ్ళీ మళ్ళీ మీరు గొడవలు, గందరగోళాలు చేసుకుంటుంటే ఏమవుతుందంటే, అది ఇంకొక రకమైనటువంటి నెగటివ్ దానికి దారితీస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ 12వ అధిపతి కూడా గురువు అవుతాడు కాబట్టి, ఎప్పుడైనా గురు మహర్దశలు వచ్చినప్పుడు సర్వసాధారణంగా వీళ్ళు ఇల్లు మారడం కానీ, ప్లేస్ మారడం కానీ, విదేశాలకు వెళ్ళడం కానీ, అంటే గురు మహాదశ వచ్చినప్పుడు గురువు అయితే ఈ మహాదశ వచ్చినప్పుడు గురువు ఎలా ఉన్నాడో చూసుకోవాలి. ఒక్కోసారి జస్ట్ ఇల్లు మారుతారు, లేకపోతే ఒక స్టేట్ మారుతారు. కానీ అదే విదేశీ యోగం పట్టింది గురువుకి, అప్పుడు ఖచ్చితంగా విదేశాలకు వెళ్తారు. అది ప్రతిసారి గురువే ఇవ్వాలని రూల్ లేదు. చంద్రుడు ఇస్తాడు ఒక్కోసారి మకర లగ్నానికి, సప్తమాధిపతి ఇస్తాడు. సో ఆ రకంగా చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఒక వ్యక్తి విదేశాలకు వెళ్ళడా అనేటువంటిది కేవలం 12వ అధిపతి మాత్రమే కాకుండా, చంద్రుడు అంటే మూమెంట్కి కారకుడు, రాహు విదేశాలకు కారకుడు, శని కర్మకారకుడు, విదేశీ యోగం 12th లార్డ్ ధనాధిపతి. అంటే ఎందుకు వెళ్తున్నాడు విదేశాలకి? చదువుకోవడానికి వెళ్తున్నాడా, లేకపోతే బిజినెస్ చేయడానికి వెళ్తున్నాడా, లేకపోతే ఉద్యోగం కోసం వెళ్తున్నాడా? బిజినెస్ కోసం వెళ్తే కనుక బుధుడు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. చదువుకోవడానికి వెళ్తే 4th లార్డ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. బిజినెస్ కోసం వెళ్తే బుధుడు ధనాధిపతి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. జాబ్ కోసం వెళ్తే క్లియర్గా 10th లార్డ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అంటే 10th లార్డ్షిప్ వెరీ క్లియర్గా కనెక్ట్ అవుతుంది అక్కడ ఉద్యోగం కోసం. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ మకర లగ్నానికి పర్టికులర్గా 5 and 10th లార్డ్షిప్ శుక్రుడికి వస్తుంది. అలాంటప్పుడు ఏంటి, సర్వసాధారణంగానే వీళ్ళు ఏదైనా క్రియేటివ్గా చేయడం ద్వారా వర్క్ బాగా యోగిస్తుంది. గుర్తుపెట్టుకోండి. అంటే క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉండడము, అంటే ఎనీథింగ్, సినిమా ఫీల్డ్ కానివ్వండి. అయితే సినిమా ఫీల్డ్లోకి వెళ్ళి ఏ రేంజ్లోకి వెళ్తారనేటువంటిది శుక్రుడు డిసైడ్ చేస్తాడు. శుక్రుడు, రాహు మీకుండే మహాదశలు. ఎందుకంటే సినిమా ఫీల్డ్లోకి వెళ్ళి చాలామంది అంతంత మాత్రంగా ఏదో చిన్న చిన్న జాబులు చేసుకుంటూ అక్కడే లైట్ బాయ్స్ గాను మరొక గాను చేస్తూ ఉంటారు. జీవితం వెళ్ళిపోతుంటుంది. అలా కాకుండా ఒక హీరో అవ్వాలన్నా, ఒక డైరెక్టర్ అవ్వాలన్నా, ఒక మంచి టెక్నీషియన్ అవ్వాలన్నా, మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలన్నా శుక్రబలం చాలా ఎక్కువగా ఉండాలి. మకర లగ్నానికి శుక్రబలం చాలా ఎక్కువగా ఉంది. శుక్రుడు బాగున్నాడు, 10th లార్డ్షిప్ వచ్చింది, ధనాధిపత్యం దానికి వచ్చింది, శుక్ర మహర్దశ నడిచింది అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు సినిమా ఫీల్డ్లోకి వెళ్ళొచ్చు. అందులో ఎటువంటి డౌట్ లేదు. బికాజ్ ఆఫ్ క్రియేటివ్ లార్డ్కే 10th లార్డ్షిప్ వచ్చింది, కర్మకారకత్వం వచ్చింది. అంటే క్రియేటివ్ అంటే పంచమం శుక్రుడు, ఇదే శుక్రుడికి 10th లార్డ్షిప్ కూడా వచ్చింది. అంటే ఇన్బిల్ట్గా ఒక యోగం ఏర్పడి ఉంది. అంటే యు ఆర్ ఎలిజిబుల్ దీనికి. కానీ ఆ ఎలిజిబిలిటీ అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఎలా అంటే, ఒక ఉద్యోగం రావడానికి కొన్ని వాటికి గవర్నమెంట్ ఏం చేస్తుంది, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ పెరగడం కోసం కొన్ని సదుపాయాలు ఇస్తుంది. వీళ్ళకి ఇంత ఏజ్ వరకు కూడా వీళ్ళు ఎగ్జామ్ రాసుకోవచ్చు, 40 years వరకు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. వేరే వాళ్ళకి 30, 35 వరకు ఉంటే వీళ్ళకి 40 వరకు ఉంటుంది అంటుంది. సో అది ఇన్బిల్ట్గా గవర్నమెంట్ ఇచ్చిన ఒక ఎలిజిబిలిటీ. ఈ ఎలిజిబిలిటీని మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు బాగా చదువుకొని రాస్తా ఆ ఎలిజిబిలిటీ మీకు కనెక్ట్ అవుతుంది. అలాగే ఈ మకర లగ్నానికి 5 and 10th లార్డ్షిప్ శుక్రుడు అయ్యాడు. క్రియేటివ్ ఫీల్డ్స్లో
గొప్పగా వెళ్ళేటువంటి యోగం ఇన్బిల్ట్గా ఉంది. అంటే ఎలా అంటే ఒక డైరెక్టర్ కొడుక్కో లేకపోతే ప్రొడ్యూసర్ కొడుక్కో అతను కనుక టాలెంట్ ఉంటే సక్సెస్ అవుతాడు సినిమా ఫీల్డ్లో. వేరే వాళ్ళకి అంత ఈజీ కాదు. కానీ అదే ప్రొడ్యూసర్ అబ్బాయి కావచ్చు, డైరెక్టర్ అబ్బాయి కావచ్చు, హీరో వాళ్ళ అబ్బాయి కావచ్చు, సినిమా ఫీల్డ్లో ఒక ఆల్రెడీ ఒక మంచి రేంజ్లో ఉన్న వాళ్ళ పిల్లలు కావచ్చు, వాళ్ళకి సెల్ఫ్ టాలెంట్ లేదనుకోండి, అంటే యాక్టింగ్ చేయలేరు, ఒక స్టెప్ వేయలేరు, ఒక ఎక్కడ హావభావాలు వాళ్ళు వ్యక్తపరచలేరు. అప్పుడు ఏమవుతుంది, ఎలిజిబిలిటీ ఉన్న అంటే వాళ్ళకి సోర్స్ ఆఫ్ ఇది బ్యాక్గ్రౌండ్ ఉన్న, ఎలిజిబిలిటీ అంటే ఇన్ సెన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా వాళ్ళకి సెల్ఫ్గా టాలెంట్ లేకపోవడం వల్ల వాళ్ళు ఎలా అయితే సినిమా ఫీల్డ్లోకి రాలేకపోతారో, ఇక్కడ 5 and 10th లార్డ్షిప్ శుక్రుడికి వచ్చినప్పటికీ కూడా ఆ శుక్రుడు పాడైతే వీళ్ళు ఆ ఫీల్డ్లో అంటే ఆ సినిమా ఫీల్డ్ లాంటి వాటిలోకి వెళ్ళినా కూడా రాణించలేకపోతుంటారు. క్రియేటివ్ ఫీల్డ్లోకి వెళ్ళినా కూడా రాణించలేకపోతుంటారు. ఇది అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ వీళ్ళకి ఈ ధనుర్లగ్నం వాళ్ళకి, ఈ మకర లగ్నం వాళ్ళకి ఏంటంటే పూర్వజన్మ కర్మని ఇచ్చేటువంటి కారకుడు మార్స్ అవుతాడు, గుర్తుపెట్టుకోండి. అందుకని పూర్వజన్మ కర్మ మార్స్తో కనెక్ట్ అవుతుంది, అంటే అన్నదమ్ములతో కనెక్ట్ అవుతూ ఉంటుంది ఎక్కువగా. కుజుడు అన్నదమ్ములకు కారకుడు, ల్యాండ్స్కి కారకుడు, విద్యకు కారకుడు. అంటే ఏమిటి, కుజుడు బాగున్నాడు అన్నదమ్ములతో బాగుంటుంది. కుజుడు 4th లార్డ్షిప్ గడిగాడు కాబట్టి కొంచెం ఎక్కడైనా మన ఎడ్యుకేషన్ రిలేటెడ్ దాని మీద ఎఫెక్ట్ ఇస్తున్నాడు. వెంటనే ఏమవుతుంది, అక్కడ వీళ్ళకి ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన దాని మీద డిస్ప్యూట్స్ వస్తూ ఉంటాయి. అలా కాదు, కుజుడు చాలా బాగున్నాడు, ల్యాండ్స్ కొనడం ద్వారా రైజ్ అవుతుంది. కుజుడు బాగుంటే ల్యాండ్స్ ద్వారా డబ్బులు వస్తాయి, కుజుడు పాడైతే ల్యాండ్స్ కొనడం ద్వారా డౌన్ఫాల్ అవుతారు. ఇప్పుడు మీరు డిసైడ్ చేసుకోవాలి, ఆ కుజుడు ఇంకేదైనా గ్రహానికి ఇచ్చాడా ల్యాండ్ని లేదా విద్యని ఇచ్చేటువంటి కారకత్వం, ఇచ్చినప్పుడు అది ఎంతవరకు అది గ్రో అవుతుంది, ఎంతవరకు డౌన్ అవుతుంది. ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్, అది ముఖ్యంగా మీరు చూసుకోవాలి. ఇక మీరు నిత్యము కూడా అమ్మవారి ఆరాధన చేయడము, ముఖ్యంగా ఇక్కడ మకర లగ్నం వాళ్ళకి సప్తమాధిపతి చంద్రుడు అయినందుకు వీళ్ళకి వచ్చేటువంటి జీవిత భాగస్వామి ఏంటంటే పర్టికులర్గా చాలా యంగ్గా కనిపిస్తుంటారు. వీళ్ళు కొంచెం మకర లగ్నం వాళ్ళకి వచ్చే జీవిత భాగస్వామి స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, యంగ్ చూడడానికి వాళ్ళకి ఒక 50 వచ్చేసిన 30s లాగా 35s లాగా కనిపిస్తూ ఉంటారు. బట్ మూన్ బాగుండాలి. అదేవిధంగా ఈ రవి కనుక బాగుంటే ఆకస్మికంగా లైఫ్లో అప్ అండ్ డౌన్స్ ఎక్కువ జరుగుతుంటాయి. బాగున్నాడు అనుకోండి, సడన్ గ్రోత్ వస్తుంది. సో ఇవి చూసుకుంటుండాలి. మీకు ఒకవేళ కెరియర్ పరంగా ఇబ్బంది అవుతుంది అని అనుకునేటప్పుడు పర్టికులర్గా ఏంటంటే మీరు శుక్రుడి యొక్క స్థితి బాగాలేదని అర్థం చేసుకోండి, లక్ష్మీ గణపతి ఆరాధన చేసుకోండి, అప్పుడు అన్ని విధాలా మీకు బాగుండడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఎనీ జాతకం వాళ్ళకున్నటువంటి గ్రహాలకి న్యాచురల్గా వచ్చినటువంటి తత్వం ఏంటి, అది ఎలా ఉంది, అది ఏ మహాదశ నడుస్తుంది, గోచారం దానికి సపోర్ట్ చేస్తుందా లేదా, మొత్తం దేని మీదే మన జాతకం ఆధారపడి ఉంటుంది. సో ఏది ఎలా ఉన్నా మీరు మాత్రం రెగ్యులర్గా అమ్మవారి ఆరాధన చేస్తూ ఉంటే ఖచ్చితంగా కెరియర్లో గ్రో అవుతారు. అయితే ఇక్కడ మరి జాతక చక్రం లేదు అన్నప్పుడు ఏం చేయాలి, కొన్ని లలితాసహస్ర నామాల్లో కొన్ని చెప్తాను, అవి చేసుకోండి. ప్రధానంగా అందరినీ పీడిస్తున్నటువంటిది అప్పుల బాధలు. ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు ఒక బిల్వపత్రం మీద ఎర్రటి చందనాన్ని రాసి అమ్మవారి దగ్గర పెట్టి ఓం అపర్ణాయై నమః అనే మంత్రం చేయండి. ఖచ్చితంగా మీకు అమ్మవారు అవకాశం ఇస్తుంది, ఏమి పైనుంచి ఏం కురిపించదు. అమ్మవారిని ఆరాధన చేయగానే పైనుంచి బస్తాలు ఇలా కురిపించేసి నువ్వు ఏ పని చేయకుండా నువ్వు సోమరపోతుగా ఇంట్లో పడుకొని నేను డబ్బులు ఇచ్చేస్తా అందు. నువ్వు పడేటువంటి కష్టానికి ఆవిడ నీకు తోడు ఉంటుంది. ఇది బాగా అర్థం చేసుకోండి. అప్పు తీరడానికి ఆవిడ మీకు పక్క నుండి నీకు ఒక మంచి మంచి అవకాశాలు ఇచ్చి నీ కష్టానికి ఫలితం వచ్చేలా చేస్తుంది. ఫైనాన్షియల్గా బాగా ఇబ్బంది ఉందండి అన్నప్పుడు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయే నమః, లేదా ఓం ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధినియే నమః. ఇది చేస్తూ శుక్రవారాలు చపాతీలు తీసుకోండి, 3 చపాతీలు చక్కగా నూనె వేయకుండా కాల్చినప్పుడు చపాతీలకు తేనె పూసి వాటిని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా చేసి గోవుని అమ్మవారి స్వరూపంగా భావిస్తే ఇవి తినిపించండి. ఖచ్చితంగా మీకు అమ్మవారి అనుగ్రహంతో ధనప్రాప్తి వస్తుంది, మీ కష్టానికి ఫలితం వస్తుంది. కష్టపడాలి, ఒకటి గుర్తుపెట్టుకోండి, భూమి మీదకి వచ్చినప్పుడు కర్మ చేయవలసిందే. కృష్ణుడు రాముడు కూడా ఆయన స్వయంగా కర్మలు చేశారు, అంతేగాని మాయలు ఎక్కడ చేయలేదు, గుర్తుపెట్టుకోండి. అలాగే కొంతమందికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అలాంటి వారు ఏం చేయాలంటే ఒక గ్లాసులో నీళ్ళు తీసుకొని ఆ చెంచాతో ఆ నీటిని చూస్తూ ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికలమశనాశిని అని మహా అనుకుంటే ఇంకో గ్లాసులో వేస్తూ లాస్ట్లో మళ్ళీ ఆ పరమేశ్వరుడికి ఆ యొక్క నీటిని సమర్పించినట్టు చేసి దాన్ని ప్రసాదంగా తీసుకొని తాగండి. ఖచ్చితంగా దోషం పోతుంది. దీంతోపాటు మీరు అశ్విని నక్షత్రం రోజు దీర్ఘ వ్యాధులు ఉన్నాయనుకోండి, అశ్విని నక్షత్రం రోజు మీరు ఏదైతే మెడిసిన్
తీసుకుంటారో ఆ స్టార్ట్ చేయండి. ఆ రోజు నుంచి అశ్విని దేవతకు నమస్కరించుకొని స్టార్ట్ చేయండి. మీ రోగం ఖచ్చితంగా తగ్గుతుంది. అలాగే మరి కొంతమందికి శత్రుబాధలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి వారు ఏం చేయాలి అంటే సూర్య భగవానుడిని చూస్తూ ఓం మిత్రాయ నమః, అదేవిధంగా తూర్పు భాగంలో కూడా గ్రీన్ కలర్ వేసి అక్కడ సిట్టింగ్ ఏరియా ఏర్పాటు చేయండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే అమ్మవారి నామాల్లో సూర్య భగవానుడిని చూస్తూ ఓం భానుమండల మధ్యస్థ భైరవీ భగమాలిని నమః చేసుకోండి. ఖచ్చితంగా మీకు బాగుంటుంది. అలాగే మరి కొంతమందికి వ్యాపారాల్లో రాణించదు. అలాంటి వారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనా భజంగికాయే నమః. మరి సంతానం కలగట్లేదండి, దత్తాత్రేయుని ఉపాసించండి. ఓం దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర. అదేవిధంగా కొంతమందికి ఉద్యోగాలు రావు. అలాంటి వారు ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి, అదేవిధంగా ఓం మాణిక్య మకుటాకార జానుద్వై విరాజితాయే నమః. ఇలాంటి లలితహాస్యనామాల్లో ఉండేటువంటి నామాలన్నీ కూడా నేను అన్ని నామాలకి అర్థము, ఏ నామానికి ఏ ఫలితం వస్తుందనేటువంటిది అమ్మవారి అనుగ్రహం ద్వారా చెప్పడం జరిగింది. కాబట్టి మీరు ఈ నామాలు చేసుకొని మీ యొక్క జీవితాన్ని అద్భుతమైనటువంటి జీవితంగా మార్చుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అమ్మవారి అనుగ్రహం కూడా మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా మరోసారి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.